ఉండేటటువంటి ఒక శక్తి మాత్రం ఆ వేణువులకు గొల్లగా ఉన్నటువంటి ఒక వేణువులకు లోపల కండ లేదు, బలం లేదు, ఏమీ లేదు, బలహీనమైన గొల్లగా ఉన్న రంధ్రము జలరంధ్రము అది రంధ్రము లేనటువంటి వేణువులకు అంత శక్తి ఇచ్చారే పరమాత్మ. ఆ పరమాత్మ ఉపదేశానికి అంత శక్తి, ఆ పరమాత్మ ఉపదేశానికి అంత శక్తి అయితే ఆ పరమాత్మ గ్రంథంలో దాక్కున్నాడే ఈ భాగవతానికి ఎంత శక్తి అంటే అందరికంటే గొప్ప శక్తి భాగవతములకు. ఇది స్త్రీ కోశము, ఇది మోక్ష గ్రంథము, ఇది పారమహంస సంహిత అన్నమాట. అందుచేత ధ్యానం వా పరమహంస కులస్య. ఎక్కడో సర్కార మహర్షులు జనలోకంలో బ్రహ్మలోకంలో పూజలు ఉంటే భిండం వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ధ్యానం చేస్తున్నారు పరమాత్మని. ఆ ధ్యానాన్ని అసలు భేదించండి. ఎలాంటి వాళ్ళు ఈశ్వరుడు వచ్చినా కానీ వాళ్ళ ధ్యానాన్ని పోగొట్టలేదే. అలాంటి దాన్ని పోగొట్టిన శక్తి ఎలా ఉంది? వంశీధ్వని. ఆ వంశీధ్వని ధ్యానం పరమహంస భిండాన్ని వాళ్ళ యొక్క ధ్యానాన్ని కలిసి భేదిస్తూ నిందను సుధ అభిమానీర ధర్మ అంటే సుధ యొక్క అనుభవం యొక్క మాధుర్యాన్ని అన్వయించేటువంటి రీతిగా చేస్తూ మా కందర్పశాసన ధురాం ముహురేవ శంసన్. కందర్పశాసన ధురాం ఆయన ఆ మన్మధుని కూడా శాసించేటువంటి వాళ్ళలో అందరికంటే గొప్పవాడుగా చేస్తూ ఉన్నదిగా వంశీధ్వని చేసి కంసశూలనస్య. ఆ కృష్ణ పరమాత్మ యొక్క వంశీధ్వని ఉందే అది అన్నిటికంటే కూడా గొప్పగా జీవిస్తుంది. కృష్ణ పరమాత్మ జీవిస్తున్నాడు ఎక్కడ? కృష్ణ పరమాత్మ యొక్క వంశీ జీవిస్తుంది ఎక్కడ? ఆ వంశీ నుంచి వచ్చిన ధ్వని జీవిస్తుందండి. అందులో ఆ శబ్దాలు గ్రహించేందుకు, సాహిత్యాలు గ్రహించేందుకు ఒక్కొక్క దాంట్లో దేనికి కర్తృత్వం ఇచ్చాడు అన్నాడు. అంటే ధ్వనికి ఇచ్చాడు లేనాడు. ఏ ధ్వనికి ఇచ్చాడు లేనాడు? వంశీ ధ్వనికి ఇచ్చాడు లేనాడు. ఎవరు వంశీ ధ్వనికి ఇచ్చాడు లేనాడు? కృష్ణ పరమాత్మ యొక్క వంశీ ధ్వనికి. ఇప్పుడు జయం మొత్తం మందు ఎవరికి ఇచ్చారండి? ధ్వనికి ఇచ్చారండి. ఆ ధ్వని ఎవరండి? వంశీదండి. ఆ వంశీ ఎక్కడికి ఉందండి? కృష్ణ పరమాత్మ యొక్క అధరాన్ని ఆస్వాదించిందండి. అందువల్ల ఈ ధ్వని ఇంత గొప్పతనం వచ్చిందండి. రూపగోస్వామి చెప్తారు, నాయన ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఈ ధ్వని మొదటి నుంచి కిందికి పైకి వెళ్ళిందా, పైనుంచి కిందికి వచ్చింది అన్నారు. మొట్టమొదట అందరికీ గంధన్ అమృత సమకృతి పదం అయినా మేఘంతాలు స్వరూపందే దాన్ని కూడా వేడిస్తూ గంధన్ అమృత చమకృతి పదం. అమృత అంటే మేఘంతాలు దాని స్వరూపానికి మేఘలు ఉందే దాన్ని కూడా ఆశ్చర్యపరిచే రీతిగా పూర్వం ముహూర్తం ముందు మేఘం దగ్గర వెళ్ళిందండి పరమాత్మ యొక్క ధ్వని. అక్కడి నుంచి ఏ వెళ్ళింది ఏమన్నాడు? తుమ్మూరు దగ్గరికి వెళ్ళింది. అంటే ముందు ఆకాశము, ఆకాశంలో మేఘము, మేఘం నుంచి పైకి వెళ్తే తుమ్మూరు దగ్గరికి వెళ్ళింది. ఆయన సంగీతంలో విద్వాంసులు వెళ్ళింది. అందులో పూర్వం అన్నుభుత తుమ్మూరు పూర్వం తుమ్మూరు. ఆ తుమ్మూరుని కాస్త ఆశ్చర్యపడుతున్నాడు. అంటే ఆయన ఈ వేణుధ్వనిని ఆశ్చర్యపడ్డాట. అది ఎక్కడి నుంచి వెళ్ళింది? కింద భూలోకంలో, బృందావనంలో, నందలోకంలో, హిమాచలంలో కూర్చుని ఒక్కసారి వేణునాదం చేస్తే అది కాస్త ఆ ధ్వని పైకి పెట్టి ఆయన చేసేస్తుంది. ఆ ధ్వని కాస్త కన్నగా పైకి వెళ్ళిందా ఎక్కడికి? మేఘమండలం దాకా వెళ్ళింది. మేఘమండలం దాటేసరికి ఆ మేఘధ్వని కాస్త పెరిగిపోయిందండి. ఇది నా ధ్వని కంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, మనోహరంగా ఉంది అని అది విన్నట్టున్నది. మాట్లాడుకుంటుగా మేఘమండలం నేర్చుకున్నాను. అది కాస్త చిన్నగా ఎప్పుడైతే సౌండ్ లేదో అది ఆ ధ్వనితో పైకి వెళ్ళింది. ఆ పైకి వెళ్తే అక్కడ ఎవరున్నాడయ్యాడు? తుమ్ముడు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడయ్యాడు? సంగీత విద్వాంసం విద్యలో ఆయన నైపుణ్యం గలవాడు. ఆ తుమ్ముడు చమత్కృతి వాడు అన్నమాట. ఆశ్చర్యం. నేను చాలా రాగాలు విన్నాను, అన్ని విన్నాను, కానీ ఇలాంటి రాగప్పుడు ఉండేది జోక్యం చేస్తున్నాను. నారదు వారు ఒకసారి నేను చాలా సంగీతంలో చాలా గొప్పవాడున్నారు. తుమ్ముడికి నారదుడికి బ్రహ్మాండ పోటీ జరిగితే కృష్ణాగ్రహం చేత నారదు వారు గొప్పవాడిని చేశారన్నమాట. తెలిస్తేనే చాలా గొప్పవాడిని నాకు సంగీత విద్వాంసులు ఎవరు తెలుసుకొని ఆయన అనుకుంటున్నారట. ఇంత లోపల కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు ధ్యానం చేసి కాళ్ళు చేతులు దెబ్బతి వాళ్ళ దాంట్లో ఏడుస్తున్నారట. అమ్మ మీరు ఎవరు అడిగారట. అంటే ఆడవాళ్ళు ముందు ఆడవాళ్ళంటే మీరు ఎవరంటే అమ్మా అయ్యా మమ్మల్ని చెప్పి మమ్మల్ని మా ప్రారంభం మేము ఏదో పొరపాటు చేస్తున్నామని. కొంతమంది పుట్టినట్టు మీరేమిటన్నారు? ఆ కాళ్ళు చేతులు ఏడుస్తున్నామండి. ఎందుకు ఆయన అన్నారు అంటే మమ్మల్ని రాగం అంటారండి అన్నారు. పురుషుడు రాగం అంటే సున్నిటి వెళ్తాం అన్నమాట. ఆ తర్వాత గీతి అంటారు అంటే శృతి. శృతి అంటే కాలం దాకా స్వరూపం ఉంది కదా, ఆ శృతి అన్నమాట. మీరేమన్నా శృతులు అంటారు. అది జనరల్ యూనియన్ జనరల్ అన్నమాట. మమ్మల్ని శృతి అంటారు, మన రాగం అంటారు అన్నారు. ఏమిటమని ఇలా పెట్టారన్నారు. ఈ మధ్య సంగీతం వాడు బయలుదేరాడండి. అతను సంగీతం వచ్చా దేవిగారు బయలుదేరాడు. అతని పేరు నారదుట. ఆయన వేరు పని కచేరీ చేస్తున్నాడు. అవసరాలతో ఆ ప్రాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే రాగము శృతి వెళ్ళి సరికాలేదో మా కాళ్ళు చేతులు విరిగిపోతుంది. ఆ రాగ అధిష్టాన దేవతము, నేను శుద్ధ అధిష్టాన దేవతము,
మా పరిస్థితి అయిపోయింది సుమా అనేసరికి నాలుగు గారు విన్నది. ఇప్పుడు ఏం చేయాలి కాబట్టి ఎవరో ఒకసారి ఆ కృష్ణ పరమాత్మతోనో విష్ణుతోనో ఈశ్వరుతోనో చెప్పి కొద్దిగా ఆయన కాక ఆ సంగీతం కూడా ఆ కార్యక్రమం మానుకుంటే మంచిదని చెప్పండి. ఈ అవసరాలు తట్టుకోలేకపోతున్నాను చూశారు. నేను నాలుగు చెప్పాలి ఇంకా చిన్నగా వెళ్ళాడు. వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కానీ ఇలా ఇలా జరిగిందండి, మీకు ఎలా ఉన్నామన్నా ఇలా జరిగిందండి, కాబట్టి నేను అసలు సంగీతం పాడటానికి కూడా అనర్హున్నట్టుగా మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఎలా వస్తుంది అంటే సరిగ్గా ఎవరైతే పాట పాడతారో ఆ పాట వల్ల పోయిన వాళ్ళ కాళ్ళు చేతులు మళ్ళా పనిచేసేటండి అన్నారు. అంటే విష్ణుమూర్తి అన్నారు, ఆయన నేను ఎవరు సరిగ్గా పాడారో నేను ఆ రాగాలు తాళాలు చుట్టూ గ్రహించగలను, కానీ సరిగ్గా పాడేవాడు కావాలి అబ్బాయి అన్నారు. అంటే నువ్వు పట్టం చదువు, నువ్వు పాడి అవసరం పట్టింది కదా, నువ్వు పాడదు. సరిగ్గా ఎవరన్నా పాడితే ఆ పాట విని నేను బాగా పాడేవాడు ఏదో చెప్పగలను అన్నారు. అంటే జడ్జిగా నేను పట్టుకొస్తాను తప్ప నేను మాత్రం పాడను అన్నారు శ్రీ మహావిష్ణువు. నాలుగు చాలా కట్టలేదు. అరే నువ్వు పాడదాన్ని జాగ్రత్తగా నువ్వు పాడి నేను చెప్తాను, నువ్వు బాగా పాడాలని నేను చెప్తే వాడు ఒప్పుకుంటే అప్పుడు వాడు చేతులు కాడు వస్తే చెప్పవచ్చుగా, పరమాత్మ మాట చెప్పరా అని ఎవరన్నా సరిగ్గా పాడేవాడిని చూడండి అబ్బాయి నాదా, వాడిని పాడితే వాడు సరిగ్గా పాడేవాడు నేను చెప్తానన్నా. అంటే నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత రావడంలో నాకు జరిగిన పరిస్థితి ఏంటంటే ఈడ కూడా ఒప్పుకోవద్దన్న విషయం తెలిసింది. సరే ఇక పరమేశ్వరుడు కనుక పాడితే నేను ఆయనకి బాగా ఉంటుందా నా అభిప్రాయం అన్నారు. అంటే పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడికి స్వామి మీరు పాడితే వాడికి ఎటువంటి అంగవైకల్యం పోయి బాగా ఉంటారట, మీరు పాడండి వెళ్దామన్నారు. అంటే నేను పాడతాను కానీ నా పాటను బాగా ఆస్వాదించగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే నేను పాడతాను తప్ప నువ్వుకే ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. అంటే ఓహో నేను పాడటానికి పనికిరాదని ఆయన చెప్పాడా, వినడానికి శ్రోతగా కూడా పనికిరాదని నేను చెప్పాడా అని చెప్పి వెంటనే ఆయన యాత్ర ఏం చేశానంటే శ్రీ మహావిష్ణువు తీసుకొని మహావిష్ణువుతో కలిసి అక్కడ కూర్చారు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆయన పాడిన తర్వాత పరమేశ్వరుడు పాడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు చాలా అనువాదం చేస్తూ ఉంటే ఆ రాగదేవతకి శృతిదేవతకి సకలాంగములు వచ్చి వాళ్ళు సుఖంగా ఉన్నారు. అప్పుడు నాలుగు వారు వాళ్ళు అనుగ్రహం చేయగా మరలా సంగీతంలో మరింత విజయాలు అని ఒక మాట చెప్తున్నారు అన్నమాట. అయ్యా అందుకోసం ఎక్కడెక్కడ మనం తలపితామో ఆ తలపితోడుగా మనం మొదలే చేసుకుంటారు పరమాత్మ. ఇవన్నీ కథలింతా ఎందుకంటే మనకంటే మహనీయులు చాలా మంది ఉన్నారు, మనం తల చేస్తూ మాట్లాడుకోవడం తల ఉంచుకొని మాట్లాడుకోవాలి. భవంతి నమ్రా సర్వ ప్రవక్తమై దూరగంలో ఘన అనుసదా సత్పురుషా సంస్కృతి స్వభావయేష పరోపకారిణాన్ని నీరు చెప్తున్నది. కాళిదాసు కూడా చెప్పాడు ఆయన ఎలా ఉంటుందని అంత ఆ చెట్లను చూసి నేర్చుకోరా, చెట్టు ఇంత కాయలు మామిడికాయలు తిరుగుతుంటే ఆ చెట్ల కొమ్మలు ఇలా ఉండి ఉన్నవి, నా దగ్గర ఇంత సంపదలు కానీ ఆ చెట్టు ప్రధానంగా కొమ్మలు పైకి లేదు. ఎందుకంటే చెట్ల లక్షణం ఏమిటి అన్నారు, సంపద ఉంటే అహంకారంగా ఉన్నాక ఈ కొమ్మలు పైకి ఉన్నట్టుగా అది బరువు చేసి వంగి ఉన్నదే. అది ఎందుకంటే ఫలంకి ఫలోత్కమి ఫలం బాగా ఉండేసరికి అవి కనుక నమ్మురాహ పొందిపోతున్నారు అన్నమాట. మేఘములు బాగా నీరు ఎక్కువయ్యేసరికి అది కనుక కిందికి ఉండేట్టుగా పడిపోతున్నాం అన్నమాట. అలాగే సజ్జనమైన వాడు సంపదలు ఎక్కువగా ఉంటే తలకాయ వంచుకుంటారు. మా తండ్రి గారు చెప్పారు, మా అందరూ మా గురువు మా గురువు ఆయన నీ నెచ్చి మీద ఒక 50 కేజీలు బరువు పెడితే నువ్వు ఏం చేస్తావు రా, తలకాయ వంచుకుంటావా ఇంతగా ఇస్తావు రా అన్నారు. ఒక 5 నిమిషాలు ఇస్తున్న తర్వాత మా కడంతా ముంగిపోయి ఇక్కడ వంచుకుని వెళ్ళిపోతున్నా. ఆ తర్వాత అక్కడ పడేలా అంటే పడేస్తున్నా అమ్మాయి అని కూర్చుంటాను కదా. అంటే ఒక 50 కేజీల బరువు మోయడానికి నువ్వు తలకాయ వంచుకున్నప్పుడు నువ్వు ఒక 10 సంవత్సరాలు ఒక 7 సంవత్సరాల గురువు దగ్గర ఒక జ్ఞానభావాన్ని నువ్వు పొందినప్పుడు నువ్వు ఎంతకాలం నువ్వు ముందు ఉండాలిగా, ఆ జ్ఞానం నీకు ఉన్నంతకాలం పొంది ఉండాలిగా. చదువుకున్న వాడు ఎంతమంది ఉండాలి అన్నాడు. ఆ జ్ఞానభావం తిరిగేటప్పుడు ఆ జ్ఞానభావం ఎప్పుడు పోతుంది, ప్రాణం పోయినప్పుడు పోతుంది అనమాట. అలా ఉన్నప్పుడే ఆ భావం నాలుగు విలువ తర్వాత ఆ బలం పొందుతాం ఆయన. కాబట్టి మనకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం నెమ్మదిగా ఉండవలే, జ్ఞానభావం చేత ఎప్పుడు నెమ్మదిగా ఉండవాలి ఆయన పెద్దలు ఉపయోగించేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడి నుంచి మేఘమండలం నుంచి పైదాకా వెళ్ళింది, ఎక్కడ దాకా వెళ్ళింది దాన్ని అందరుతా అమృతం అంటే మేఘం నుంచి దాన్ని మేఘమండలాన్ని ఛేదించుకొని తుమ్మూరు దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఆ తుమ్మూరు దగ్గరికి వెళ్ళేసరికి ఆ విధంగా సమస్కృతి భాష అంటే ఈ కొత్త దాకా వెళ్ళిందన్నమాట. మేఘం నుంచి కొత్త దాకా వెళ్ళింది. ఆశ్చర్యపడ్డారు.
ధ్యాననాదం అక్కడి నుంచి ఆయన ఆశ్చర్యపడుతుండగా ఆ ధ్వని ఆ వంశీనాదం అనమాట కదా కృష్ణ పరమాత్మ యొక్క వేడు ధ్వని అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇంకా కొంచెం భయపడింది స్వర్గం దాకా వెళ్ళింది సత్యలోకంలో వెళ్ళింది సత్యలోకంలో ఉన్నారు సంకార మహర్షంగా కూర్చున్నాక వాళ్ళు కాదా ధ్యానం చేస్తున్నాక ఆ ధ్యానాన్ని కాదా భంగం చేస్తున్నారు ఏమిటండి అతను ఈ ధ్యానం కాదా పరమాత్మ ధ్యానాన్ని భంగం చేసింది వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారట అందుచేత అంబుధ చమకృతి పదం కురువన్ ముంగుడం ధ్యానాలంతరయం సనందరముఖాన్ సనందరం మొదటి వాళ్ళ ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చేసింటారు సంస్థం భయం వేధనం బ్రహ్మదేవుడు కుమారుడు వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపడి ధ్యానం కాస్త భగ్నమైంది ఇంత వీళ్ళంతా ధ్యానం చేసినవాడు ఎలా బయటపించాలని ఆలోచిస్తున్నాగా వేధనం బ్రహ్మదేవుడు కాస్త ఆశ్చర్యపడ్డాడు ఏమి జరిగింది అలకలవరంగా ఉంది మీకు ధ్యానం కాస్త లేకుండా అనుకున్నాడు ఔత్సుక్య అక్కడ దాకా అంటే భగవకాలంలో పరాకార చక్ర అన్నారు బ్రహ్మలోకం దాకా అక్కడి నుంచి కింద పెడుతుందన్నమాట కింద పెట్టేటప్పుడు పాదాలలో ఉంది ఎవరైతే బండి దగ్గరికి వెళ్ళిందనమాట అక్కడ అతర సుధ అక్కడి నుంచి అస్త్రలోకంలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళిందా ఔత్సుక్య ఆశ్చర్యపడ్డాడు ఆ ధ్వని ఏమిటి ఆ వేణుధ్వని విశ్వనాథ యొక్క యమునా తీరంలో గోపికలు తెరవడానికి చేసిన ఈ వంశీ ధ్వని ముందు పై లోకాలకు వెళ్ళి అందరినీ ఆశ్చర్యపడి మన కింది లోకాలకు వెళ్ళి చక్రవర్తి కాస్త ఈ ధ్వని ఆశ్చర్యంగా ఉంది అని ఆయన కాస్త ఔత్సుక్యావలసి ఎంత ఆశ్చర్యం అంత ఆశ్చర్యం అనుకుంటున్నాట ఆయన కాస్త ఆశ్చర్యపడుతూ భోగేంద్ర మాఘోర్మయం ఆ ఆదిశేషుడు వాసుకున్నది వాళ్ళ ఆ నాదం విని అయ్యా ఇది ఇలాంటి నాదం ఎప్పుడు వినలేదని వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉండగా ఈ మొత్తం బ్రహ్మాండం మొత్తాన్ని కాక వేధిస్తూ ఉన్నదా ఇదయ్యా పరమాత్మ యొక్క వంశీ ధ్వని ఇంత చేసిందేది ఇన్ని లోకాన్ని అల్లకల్లోల కలిగిందేదయ్యా వంశీ ఓ ఏం వంశీ ఆయన ఈ వంశీ ఎవరయ్యా సదా శివో హి వంశిక ఆయన ఆ పరమేశ్వరుడే వంశీ రూపంగా అవతరించాడయ్యా అన్నారు ఎందుకంటే పరమాత్మ నిత్యసాన్నిధ్యాన్ని కోరి ఆయన తపస్సు చేసి ఎంత తపస్సు చేశాడయ్యా అంటే ఒకడు తపస్సు చేసేటప్పుడు ప్రతివాడు సామాన్యంగా సృష్టించి పోయి ఇంకొక అయినా కనీసం మిగిలాడు ఎవరు ధరణి వేసుకున్న తపస్సు చేస్తే మాంసం లేదు రక్తం లేదు చర్మం లేదు అంతా పోయి ఆయన ఏం మిగాడయ్యా అన్నాడు ఒక ఇంకొకతో మిగిలాడయ్యా అన్నాడు పరమేశ్వరుడు తీసుకెళ్ళి ఆయన పైన చర్మం మాత్రమే కనిపించి లోపల ఉన్నటువంటి ఆ సారం ఏదో అదంతా పోయి తపస్సు చేశాక అంటే లోపల ఎముక బాగా ఉండే కళ్ళేమన్నా ఉందంటే చెట్టు లోపల ఆ కండ పోయిందా ఏమీ లేదా లోపలంతా డొల్ల పైన మాత్రం ఉక్కే చర్మ ఆ చర్మ రూపంగా ఉన్నటువంటి డొల్ల అన్నమాట అది మాత్రమే ఉంటుంది తపస్సు చేస్తే అందరూ ముందు చర్మం కాల్తారు చేసినట్టు తర్వాత ఇంకోటి మాంసం కాల్తారు పోయిందండి శివుడికి ఎంతో ఉన్నారండి ఆయన బతికాడని ఉంటారు ఈయన అలాగారు పోయిదా అక్కడి నుంచి లోపల నుంచి డొల్ల ఏమీ లేకుండా కండ లేకుండా ఏమీ లేకుండా అది ఉక్కే చర్మ మాత్రం కనిపించేంత తపస్సు చేస్తే అతి మహనీయుణ్ణి వేణురూపంగా ధరించినటువంటి సదాశివుని తనకు సన్నిహితంగా పెట్టుకుని సాటి వారితోనే రహస్యంగా చెప్పుకుంటారు సాటి వారితోనే సరసం వినియోగం చేస్తూ ఉంటారు కాబట్టి పరమేశ్వరుడు తన సాటివాడు కాబట్టి ఆ మహనీయులకు నిజమైనటువంటి క్లీంకారం ఏ పరమేశ్వరుని యొక్క నిజమైనటువంటి నేత్రం చేత దగ్ధమైపోయాడో మన్మధుడు ఆ మన్మధుడి వేస మన్మభిన్నాలకు బీజాశ్రం కలిపి పరమేశ్వరుడికి సంయోగం చేసి అంటే వేణుకి సంయోగం చేసి ఆ పరమేశ్వరునికి మన్మధుడికి ఇద్దరికి కలిపి ఆ కలిగినటువంటి ఆ బీజాక్షరం బీజాక్షరం తోటి కలం మనోహరం ఆయన అప్పుడు ఆ గోపికలకి కళం జరుమనే మన్మథ బీజాక్షరాన్ని గానం చేశారు మన్మధుడికి ఈశ్వరుడికి పడుతుందండి పడగా కానీ ఈశ్వరుడు మీద వేడుకకు కలమైనటువంటి క్రీమీలమైనటువంటి మన్మథ బీజాక్షరం కొన్నిటికి సంయోజన చేసి ఒక్కసారి పరమాత్మ అత్యంత విరుద్ధ రూపంలో ఉన్న వారిద్దరిని కలిపి వారిద్దరి ద్వారా జగన్మోహనమైనటువంటి ఒక ధ్వని చేసి ఆ గోపికలు ఎవరు రావాలనో ఎవరు గెలవడనో ఎవరికి ఏమైనా భావం కలవడనో అంత మటుకి పక్కన భర్తలు ఉన్నారు వాడు వినిపించారా వినిపించరా వాడికి రావాలని అనిపించిందా అనిపించరా పరమాత్మ ఎవరు రావడనో ఎవరు గెలవడనో ఎవరు ఏ రకమైన చేయడం ఆ రకంగా చేశారయ్యా పరమాత్మ చేసినటువంటి లీల ఇది అలాంటి పరమాత్మ ఈ రోజున సమద్భుతం బాలకం సులక్షణం ఎలా భరించారు అసర్వోపేద కాలపరమోహన ఆయన సర్వోపేద కాల ఇది ఏ కాలం లేదు వరసర్వవు కారణమే సుఖ కృష్ణ విషయ అర్థమ్యాన్ ఆయన ఎప్పుడు పుట్టారే పరమాత్మ అన్నారు
వృషభాగ్ర జాతుడు కృష్ణ పరమాత్మ సామానిక గ్రంథం అని జ్యోతిశాస్త్ర గ్రంథం. కృష్ణ పరమాత్మ ఎప్పుడు పుట్టారో ఆయన లగ్నం ఏమిటి, ఆ లగ్నంలో ఎవరున్నారు, ఏ గ్రహాలు మొత్తం జాగ్రత్త రాసిపోయారు. వ్యక్తిగతులు రాజు ఆయన వృషభాగ్ర జాతుడు అయ్యాను. అదే ఎందుకంటే పురాణ నుంచి మాత్రం అడిగేవాడమా, మనం పిలుచున్నా మీరు ఎప్పుడైనా కదా ఆయన పురుషేణ ధర్మేణ ధాతీతి వృషభ. ఆయన వృషభం అంటే వృషభం అంటే ధర్మం, ధర్మం చేత అంటే ప్రకాశించేవాడు వృషభ. అందుకోసం పరమాత్మ నీలగ్నమో ఇంకో లగ్నమో కుంభలగ్నమో ఆ కన్యాలగ్నమో కాకుండా ధర్మం చేత ప్రకాశించాలి, ధర్మం చేత ప్రకాశించాలి, ధర్మాన్ని రక్షించాలి. అందుకోసమే ఆ శబ్దాన్ని సూచిస్తూ ఆ లగ్నంలో పరమాత్మ అనుభవించాడా వృషభ. వృషభంలో పుట్టారయ్యా అన్నారు. అది ఎక్కడ పుట్టారయ్యా, ఏ వారం పుట్టారో బుధవారం నాడు పుట్టారయ్యా పరమాత్మ. అందుచేత ఆ పరమాత్మ అనుభవించినటువంటి లగ్నం అది, ఆ పరమాత్మ అనుభవించినటువంటి రోజు అది, సమయం అది అన్న. అయ్యా ఇందులో పూర్ణావతారములు ఇద్దరు ఎవరు ఏకంగా భవించారు. కృష్ణస్వామి గారు సంధి సమయంలో సంధ్యాకాండలో, అలాగే వరాహస్వామి ఏకంగా మధ్యాహ్న సమయంలో పుట్టారు, ఆవిర్భవించారు. అతను నృసింహస్వామి గారు సాయంకాల సమయంలో సంధ్యా సమయంలో ఆవిర్భవించారు. కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించారండి అన్నాడు. అంటే కాలపై రియానమైనటువంటి రీతిగా పరమాత్మ ఆవిర్భవించారయ్యా. అందుచేత ఆ మహానుభావుడు ఆవిర్భవించింది. అలా పరమాత్మ ఎలాంటి కాలమైన వర్షకుడు అంటే మహానమైన వర్షకుడు. అప్పట్లో హిందూ ధర్మాన్ని బట్టి ప్రచండంగా మేఘం ఉంది, వర్షాలంతా ఉంది, అది రోడ్లంతా నీళ్ళు నిలిపోతుంది. కానీ అయ్యా ఆ కాలపురుషులు అన్నాక ఆయన ఆ కాలపురుషుడికి ఆరుగున్నాక బంధువులు ఎవరున్నారు, ఈ ఇల్లు ఆరుగురు అనమాట. ఏమండి పరిశుద్ధులు దానికి ప్రాధాన్యం ఇస్తే మేము ఒప్పుకోం, మాకు కూడా ప్రాధాన్యం కానీ పరమాత్మ భవించే కాలంలో మాకు కూడా కొద్దిగా అవకాశం ఉండాలి లేదట. ఈశ్వరుడు నేను వస్తానండి అన్నారు. స్వతంత్రకు మేమంతా వస్తానని. అప్పుడు అన్ని ఋతువులు అన్ని గుణాలు ఇస్తూ ఉన్నాడు. అందుకోసం సమస్త ఋతువులు అన్ని కూడా కలిసి గొడవలాడుకోకుండా నేను ప్రధానం అనుకోకుండా పరిశోధన అసలు అహంకారం దిగి ఏదో నేను కూడా ఉంటామని చెప్పి అందులో ఎందుకు పరమశోభన ఆయన శోభనకాలం ఏమిటి, పరమ శోభనకాలం ఏమిటి అన్నాడు. ప్రహ్లాదు లాంటి భక్తులు పుట్టి దాన్ని శోభనకాలం అంటారు. ప్రహ్లాదు లాంటి భక్తుని నియమించేటువంటి అనుగ్రహించే పరమాత్మ భవిస్తే దాని పరమ శోభన. అందులో అది నిజంవృక్షం పరమాత్మ భవిస్తారు. ఆయన అనుభవించాలంటే ఒక కారణాలు భవించారుగా. ఆ కారణం ఏదైతే దాంట్లో నక్షత్రం ఉందిగా, ఏ నక్షత్రంలో ఉంటారా అని పరమాత్మ అనుకుంటున్నగా బ్రహ్మదేవి వచ్చారు. నాన్నగారు నేను కాస్త పుట్టిన ఏ సందర్భం నా విభవంలో చెప్తాను కదా. అప్పుడు పుట్టిన నక్షత్రం ఏంటంటే నాయన మీకు ఏ నక్షత్రంలో ఇచ్చారు నాన్నగారు, నా నక్షత్రంలోనే మీరు కూడా పుట్టాలి, పెళ్లి చేసినా నాకు అంగీకరించండి అని నాకు అనేసరికి బ్రహ్మదేవుడు అది అజన్మక్షం. అదేంటంటే బ్రహ్మదేవుడు ఆయన పుట్టిన జన్మ నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం. కొడుకు అడిగారు కానీ నాన్నగారు అడిగేట్టు నా పిల్లలు అడుగుతారని నాకు హైదరాబాద్ విచారాన్ని అలాగే మీరు అవసరం చేస్తున్న నక్షత్రం ఆలోచించిందంటే అలాగే అజన్మక్షం. ఇలా ఉంటూ ఉండగా రోహిణీదేవి మహాతల్లి అడిగిందా, ఆయన వసుదేవుని భార్యలో రోహిణీదేవి, ఆయన నేను ఈ రోహిణిని పేరు ఉన్నాను కాబట్టి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఆవిర్భవించు, నువ్వు నా గర్భవాసాన్ని కుమారుడుగా పుట్టరా, బలరాముడు గారు నా కుమారుడుగా అందరూ కావాలి, బలరాము గారు నా గర్భవాసాన్ని పుట్టాక నేను కలిగిన అభిషేకం నాకు లేదు ఆయన. కాబట్టి ఆయన కలిగిస్తున్నా నా పేరులో నక్షత్రంలో నాకు వెళ్తే నా పేరు అనుకుంటారు కదా, అలాగేనమ్మా అందుకోసం నజన్మక్షం రోహిణి నక్షత్రం అన్నమాట. అలాగే ఆయన చంద్రం చదవుకుంటున్నారు కదా, ఆ చంద్రుడి యొక్క భార్యలో అత్యంత ఇటురాలైనటువంటి భార్య రోహిణి కదా నక్షత్రంలో ఆవిర్భవించవలసింది అని అడిగితే ఆ చంద్రుడు నాకు అంగీకరించేవాదన జన్మక్షం అంతర్షక్రం. ఆ రకంగా పరమాత్మ ఆ నిజమైనటువంటి ఆ సన్నివేశాన్ని ఇస్తే పరమాత్మ ఆవిర్భవించాక ఎలా గ్రహించాలి అని చెప్తున్నారని తమద్భుతం బాలకం అమృతక్షణం అద్భుతం బాలకం. ఆయన ఆ బాలుడు ఎటువంటి వాడైనా అద్భుతమైన బాలుడైనా చెప్తుంటే ఆయన ప్రహ్లాదు గురించి చెప్పేటప్పుడు ఆ పరమాత్మ ఆవిర్భవించి ఆవిర్భవించాలి అన్నారు. అంటే పరమాద్భుతం అత్యద్భుతం సదత్తం విధాతం నిరభృత్యధారితం వ్యాప్తించ భూమేశ్వరితాత్మ అదృశ్యదాత్యద్భుత రూపముత్తమం. కృష్ణగారి రూపభావన అత్యద్భుత రూపముత్తమం. అది అత్యద్భుతం. ఇక్కడ కృష్ణ తమ అద్భుతం అద్భుతంగా పుట్టారు అన్నారు.
అద్భుతం అత్యద్భుతం తేడా పొందేటన్నారు. అందువల్ల అత్యద్భుత అద్భుతమైన సమావేశం అండి నిన్న ప్రవచన చేస్తుంటే చెప్పుకుని అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఆ శబ్దముల యొక్క స్వరూపం తెలుసుకుంటే అందువల్ల ఒక పూర్ణావతారం ఒక పరిపూర్ణావతారం కలిసినప్పుడు పరమాత్మ చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నారు. అదే భక్త ప్రాణాపాయుడే మహాభావుడు ఆవిర్భవించినప్పుడు అత్యద్భుతంగా ఉన్నాడు. అందుచేత పరమాత్మ ఆవిర్భవించేటువంటి స్వరూపము పరమాత్మ అసలైన వైకుంఠనాథ అద్భుతము. అలాంటి పరమాత్మ అద్భుతమైన పరమాత్మ భక్తుల రక్షణ కొరకు ఆవిర్భవిస్తేమో అది అత్యద్భుతం అన్నాడు. అందుకు అత్యద్భుతము అముత్తమం ఇక్కడ అద్భుతం మారకం. ఎందుకయ్యా పుట్టినవాడు బాగుందండి అందుకోసం అద్భుతం పుట్టినవాడు ముసలివాడు ఎవరికి పుట్టినదయ్యా అది పెద్ద అద్భుతం కాదు, ఎవరికైనా పిల్లవాడే పుట్టాడు అన్నాడు. అంటే బ్రహ్మదేవుడు బాగుగా పిల్లవాడు పుట్టాడు అంటే బ్రహ్మదేవుడు తండ్రి పుట్టాడు అన్నమాట. అందుచేత బాలకం బ్రహ్మదేవుని కనపడి పుట్టాడుగా ఇది అద్భుతం అంటే అయ్యా అద్భుతం అక్కడ కూడా అది కూడా అద్భుతం కాదన్నాను. చతుర్భుజం 4 భుజాలు పుట్టాడండి. మీ భుజులు ఎప్పుడుంటాడు తెలుగు భుజులు ఎప్పుడుంటాడు శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకో 4 భుజాలు 4 చేతులు పుట్టాడు ఆయన. చతుర్భుజం అది ఆశ్చర్యం కదను. సమద్భుతం బాలకం సమద్భుతం చతుర్భుజం ఈ అద్భుతం ప్రజానికి కాకపోయి ఎడ్జెక్టివ్ అన్నమాట. అది అద్భుతం బాలకం అద్భుతం చతుర్భుజం. ఆ 4 భుజంలో ఆయుధ పెట్టుకొని వచ్చాడు అన్నాడు. ఆయుధం పెట్టుకొని అందుచేత అద్భుతం శంకరాయుధాయుధం ఆయుధాలు ఎత్తి పెడుతున్నారు. ఇతర యుద్ధం లేదండి, ఎత్తి పెడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏదవుతుంది వాడి ఆపణ ఎదుగుతాడో వెంటనే పురాయుధం ఊర్ధంగా చేసిన ఆయుధం అన్నమాట. అలాగే నాయన ఇంకా ఎలా శ్రీభక్ష్మం ఆ లక్ష్మీదేవి గారితో అభయంలో పెట్టుకోవడం కోసం స్థానం ఏర్పాటు చేసుకున్నట్ట. అంటే కుడి పక్కగా గుర్తుకున్నటువంటి రోమలు వాడుతున్నట్ట. పసిపిల్ల వాడికి రోమాలు అందించండి, అందులో కుడి పక్కకు రౌండ్గా రోమాలు అందించండి. అక్కడ లక్ష్మీ స్థానం అన్నమాట. ఆ లక్ష్మీ స్థానం అంటే అది అందరూ వారు గ్రహించాలి భాష ప్రదేశాన్ని అని చెప్పి దానికి ఏం చేశారు శ్రీవత్సవం ఆ స్థానం అందరికీ కూడా తెలియకుండా ఉండడం కోసం పౌరుధ్వని ధరించారట. ఈ పౌరుధ్వని ధరించే భాషకు రక్షణ అందులో ప్రతి వాడు చూడడానికి అవకాశం లేదు. అందుచేత గడతో భీమోత్సవం కూర్చోబెట్టారట. ఎందుకయ్యా గడతో భీమోత్సవాలు ఎవరిలో ఈ స్థానంలో ఎక్కడ కూర్చోడానికి లేదు, నా దగ్గర ఎవరు రావడానికి లేదు అని చెప్పి ఆమె హెచ్చరించింది. అందువల్ల రాధాదేవి వస్తుందేమో రాధా ప్రదేశంలో రాధాదేవి వచ్చి ఆ స్థానంలో కూర్చుంటుందేమో కూర్చొని ఉండటమో గట్టిగా మంచి దిగ్గైనటువంటి ఆ పేరు కాక అందువల్ల రాధాప్రవేశ క్రోధాయ అటువంటి కౌస్తుభాయ నమో నమః కౌస్తుభానికి నమస్కారం. అందుచేత అర్థంగా చేశారయ్యా గడతో భీమోత్సవం అద్భుతం గీతాంబరం అద్భుతం సంగ్రహయోగం అద్భుతం మహానవైర్య శ్రీకుందలస్పిషాపరిష్కృత సహస్రకుంతలముద్దామకాంచి అంగళగణాభిరోచనాన్ వసుదేవ ఐక్షత. మీ ప్రయత్నం లేదు, నా ప్రయత్నం లేదు. అపహరిమే కోట్యేం కృష్ణచౌర ప్రణతచౌర పూతన ప్రాణచౌర వలయవసనచౌర బాలగోపీజనానాం హృదయనయనచౌర పశ్యతాం సజ్జనానాం. కాబట్టి ఆ పరమాత్మ హృదయంలో ఉండి ఎంత తీసుకోగలను, ఎంత ఇవ్వగలను, ఎంత శక్తించగలను, ఎంత శక్తించకూడదు అన్ని సాధించే భవిష్య మమ వాసి మాం ప్రస్తుతాన్ సంజీవయతి అఖిల శక్తి భరస్వధామ్న అన్యాంశ